కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాయి. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఏదైతే రాజీవ్ యువశక్తి సంక్షేమ పథకాలు కూడా ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినవి కూడా ఎవరైతే 4 లక్షల రూపాయలను కూడా సబ్సిడీ రూపంగా కూడా మేము యువతకు ఇస్తున్నామంటే కూడా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చింది. దీని నేపథ్యంలో కూడా గత ప్రభుత్వంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన 1 లక్ష రూపాయలు కూడా సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి స్కీమ్ లెక్క తీసుకొచ్చారు. దీన్ని వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన రాజీవ్ యువశక్తి అయితే స్కీమ్ అప్లై చేసుకున్నారో గతంలో మీరు అప్రూవల్గా ఉన్నారు, ఇప్పుడు అప్రూవల్ తీసుకోవట్లేనట్టు కూడా ఎస్టీకి సంబంధించిన కూడా కొంతమంది బంజారాకు సంబంధించిన నాయకులు కూడా ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్టీ బీసీ సంబంధించిన మైనార్టీకి సంబంధించిన కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చింది, రాజీవ్ యువశక్తి స్కీమ్. దీంట్లో ఎట్లా అనిపిస్తుంది? ఈ స్కీమ్ ఏదైతే తెచ్చిందో మరి నిరుద్యోగులకు చాలా మంచి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. అందరు కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు యువకులు అంతా కూడా మేము ఒక ఉపాధిని పొందుతున్నామనే ధైర్యంతోనే ఉన్నారు. కాబట్టి గతంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో 21-22 సంవత్సరంలో కొంతమంది అప్పుడు దాదాపు మా కోయిల్కొండ మండలం నుండి దాదాపు 100-150 మంది ఎస్టీలు ఎంపికైనారు ఈ యొక్క లోన్కు. అయితే శాంక్షన్ అయింది, ప్రొసీడింగ్ వచ్చేసింది, చెక్కులు కూడా వేయడానికి రెడీ చెక్ నెంబర్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. అందులో ఆ గవర్నమెంటు మరి ఈ ఏదైతే ఎస్టీలు ఉన్నారో అప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు 80% ఓట్లు వేయడం వలన దాదాపు ఈ ఎక్కడైతే ఎమ్మెల్యేలు గెలిచినరో గిరిజనుల ఎస్టీల పాత్ర చాలా పెద్దగా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఏదైతే ఆ శాంక్షన్ అయినరో అప్పుడు కేసీఆర్ గవర్నమెంటు డబ్బులు వేసినట్లు వేసి మళ్ళీ వాపస్ తీసుకోపోయి మళ్ళీ వేరే కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. అన్ని కులాలకు, బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ అన్ని కులాలకు అప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఎస్టీ వాళ్ళను, లంబాడీల ఎస్టీలను మరి ఇవ్వకుండా మరి వీళ్ళని మోసం చేసిన చరిత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్టీల ఓట్లతోన గెలుచుకొని మరి ఇస్తుందని ఆశతోన ఉంటే, ఎందుకంటే కంప్లీట్ చెక్కు అమౌంట్ వేసేది ఒకటే ఉంది. కాబట్టి వీరికి పాతవి ఏదైతే శాంక్షన్లు అయినాయో, ప్రొసీడింగ్స్ వచ్చినాయో వాళ్ళను కంటిన్యూ చేస్తూ మరి కొత్త వాళ్లకు అవకాశం కల్పించాలని చెప్పి మేము కోరుతామున్నాం. ఎందుకంటే నోటి దగ్గర వచ్చిన అన్నాన్ని మరి ఈ గవర్నమెంటు మరి గిరిజనులకు మరి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అట్లా చేయకుండా, ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మరి గిరిజనులు లంబాడులు దాదాపు 80-85% ఓట్లు వేసి ప్రతి ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేసినారు. కాబట్టి ప్రభుత్వం దీనికి స్పందించి మహబూబ్ నగర్ జిల్లా కానీ తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు అన్ని కాన్స్టిట్యూన్సీలో ఈ సమస్య ఉంది. కాబట్టి మరి వారిని అందరూ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నా మరి కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా అందరినీ సీఎం దగ్గర మాట్లాడి వారిని తప్పకుండా మరి అమలు చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లోన్ తీసుకున్నట్లు మరి వెబ్సైట్లో చూపించడం జరుగుతుంది. వాళ్ళు అప్లై చేయడానికి ఇప్పుడు రాజీవ్ శక్తిలో పథకంలో అప్లై చేయడానికి పోతే నీవు ఆల్రెడీ తీసుకున్నట్లు అని చూపిస్తుంది దాన్ని. కాబట్టి రిజెక్ట్ అవుతుంది. కాబట్టి వారిని కంటిన్యూ ఈ అమౌంట్ను వేయాలి. లేదనుకుంటే మరి వాళ్ళని దరఖాస్తు చేసుకునే అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి మేము ఈ విధంగా కోరుతా ఉన్నాము. లంబాడి హక్కుల పోరాట సమితి తరపున దీన్ని దాదాపు ముఖ్యమంత్రి వరకు దీనికి తీసుకెళ్ళి ఇప్పుడు దీని ఒక ప్రోగ్రాం చేపడతాము. ఒకవేళ అవసరం అనుకుంటే కలెక్టర్ ప్రతి జిల్లాలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా 10 ఉమ్మడి జిల్లాల కలెక్టర్ ముట్టడికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని మరి గిరిజనులపై దయ ఉంచి గిరిజనులను, ఎందుకంటే మంజూరు అయిన పథకాన్ని మరి క్యాన్సల్ చేయడం అంటే అది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మాకు మంజూరైన లోను ఇవ్వడమే కాకుండా మళ్ళీ దరఖాస్తు చేసుకుంటామంటే అవకాశాలు లేకుండా ఉన్నట్లు నిరుద్యోగులు
చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఎమ్మెల్యేలు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు కానీ దీని మీద చొరవ చూపించి ప్రతి నాయకులు అన్ని పార్టీల నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దీన్ని సీఎం దృష్టికి తీసుకుపోయి ఇది అమలు అయ్యేటట్లు లేకుంటే వారిని మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించేటట్లు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మీరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గతంలో ఎంతమంది లబ్ధిదారులు ఉండే ఎస్టీ జాబితా కింద సబ్సిడీ లోన్ అప్లై చేసుకున్నారు, ఎంతమందికి అప్లై రాలేదు, ఇప్పుడు రాజీవ్ యువశక్తి కింద కూడా అప్లై చేసుకుంటే ఏమని చెప్తుంది, మీరు అధికారులకు ఏం చెప్పబోతున్నారు? అయితే ఈ దాదాపు అంటే ఈ ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఏదైతే ఉందో మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 1000 మంది లబ్ధిదారులు ఉంటారు. ఈ యొక్క ప్రతి మండలం నుంచి 150, 200, 150, 200 వరకు యువకులు ఉన్నారు. మరి అదేవిధంగా మొత్తం ఇప్పుడు 11 మండలాలు మహబూబ్నగర్ 11 మండలాలు అంటే దాదాపు 2-3 వేల మంది ఈ నిరుత్సాహపరిచే కార్యక్రమం పరచడం జరిగింది. వీరికి వెబ్సైట్లో ఇప్పుడు దరఖాస్తు మొన్న రాజీవ్ యువశక్తి పథకంలో మరి యువకులు నిరుద్యోగులు దాన్ని దరఖాస్తు చేయడానికి పోతే మరి అక్కడ వెబ్సైట్లో మీరు ఆల్రెడీ లోన్ తీసుకున్నట్లు అని చెప్పి ఈ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి వారిని అవకాశం అన్న కల్పించాలి. లేదంటే నాకు తెలిసినంత వరకు మేము డిమాండ్ ఒకటే చేస్తున్నాం, లంబాడీ హక్కుల పోరాట సమితి తరపున తప్పకుండా మంజూరు అయినవి వీనికి అమౌంట్ మాత్రం వేయాలని చెప్పి, ఎందుకంటే అప్పుడు దాదాపు నెల రోజుల వరకు మరి అప్లై చేయడము కానీ పని విడిచిపెట్టి తిరగడము కానీ దాదాపు చాలా ఇబ్బందులకు గురై నెల రోజులు తిరిగి దీని యొక్క ఈ దరఖాస్తు వేసుకుంటే దాదాపు అప్పుడు కూడా వీళ్ళ ఖర్చులు చూస్తే దాదాపు 10-20 వేలు వాళ్ళ కూలీతో పెట్టుకొని బస్సు ఖర్చులు కానీ మరి మన జిరాక్స్ సెంటర్లో కానీ మరి ఇవన్నీ ఆధార్ కార్డు ఇవన్నీ చేయడంలో కానీ దాదాపు దగ్గర ఓ 10-20 వేలు ఖర్చు చేసుకొని ఈరోజు నిరుత్సాహపడుతున్నారు. కాబట్టి వారికి ఉత్సాహం కలిగేటట్లు మంజూరు చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో కూడా ₹1,00,000 సబ్సిడీ ఇచ్చింది, దాంట్లో అప్లై చేసుకున్నారు, మీకు డబ్బులు రాలేదా? ఎంత సబ్సిడీ లోన్ అప్లై చేసుకున్నారు? ఇంతకుముందు 2020-21-22 ఆర్థిక సంవత్సరంలో అందరితో పాటు మేము కూడా కార్పొరేషన్ లోన్కి అప్లై చేసుకున్నాము. దాంతోపాటు చెక్ అదే ఇయర్లో చాలామందికి మాకన్నా ముందు చేసిన వాళ్ళకు కూడా వేసిండ్రు. మా వచ్చేంత వరకు డిసెంబర్ 2003 డిసెంబర్లో అది ఎండింగ్లో అంతవరకు వేసి తర్వాత ఎలక్షన్ కూడా అని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దానికి ఇచ్చిన అమౌంట్ కూడా చెక్ జనరేట్ అయ్యి చెక్ అప్రూవల్ అయ్యి అన్నీ ఓకే అయిన తర్వాత కూడా అమౌంట్ వేయకుండా ఆర్థిక శాఖ నుంచి రిటర్న్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మేము కూడా ఒకసారి కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళినాము, తర్వాత సెక్రటేరియట్కి వెళ్ళినాము, చిన్నారెడ్డి సార్ని కూడా కలిసినాము. ఈ విధంగా మేము మాట్లాడుతుంటే ఒకసారి అడిగినాము, సార్ ఏ విధంగా మా పరిస్థితి ఏంటి ఇది అంటే ఆ ప్రభుత్వమే ఇయ్యలే, ఈ ప్రభుత్వం ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అన్న విధంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మేము కూడా సరే అది పోతే పోని ఇంకోటైనా కొత్తగా అప్లికేషన్ పెట్టుకుంటామంటే దాని రాజీవ్ యువశక్తిలో ఆల్రెడీ అప్రూవల్ మా ఐడి నెంబర్ మా ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే ఆల్రెడీ కార్పొరేషన్ లోన్ తీసుకున్నట్లు చూపిస్తుంది. దీనిపైన మాకు దీనికైనా అవకాశాలు కల్పించాడే, లేకుంటే మేము శాంక్షన్ చేసిన మా అప్రూవల్ అయిన చెక్కులు కూడా జనరేట్ అయిన చెక్కులు కూడా మాకు అమౌంట్ వేస్తే దాంతోపాటు ఇది అయినా కాకుండా అది అయినా ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. రైట్. మొత్తమైనా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ లోన్లు తీసుకొచ్చేది ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీకి సంబంధించిన కూడా రాజీవ్ యువశక్తికి సంబంధించి కూడా లోన్లు అప్లై చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి దీనిలో భాగంగా గత ప్రభుత్వంలో కూడా మీ ఎస్టీ కార్పొరేషన్ కింద కూడా అప్లై చేసుకున్నాం, మాకు ఆల్రెడీ అప్రూవల్ అయినా కానీ మాకు అయితే లోన్ రాలేదు, ఇప్పుడు దీంట్లో రాజీవ్ యువశక్తిలో అప్లై చేసుకుంటే మాకు అప్రూవల్ చూపించడం లేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న యువత. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇవ్వలేని లోన్లు ఎవరైతే అప్రూవల్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రాజీవ్ యువశక్తులు కూడా వెసులుబాటు కల్పించాలా, లేని ఎడల మేము బంజారా లంబాడీ హక్కుల పోరాట తరపుకెళ్ళి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని చెప్పి వారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.